ఉమ్మడి రాష్ట్రంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఒకటిగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించి కొద్ది నెలల క్రితం ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ శాఖను రెండుగా విడగొట్టారు. పైకి పాలనా సామర్థ్యం పెంచడం కోసమే ఈ నిర్ణయం అని చెప్తున్నా కూడా దీని తెర వెనుక వేరే కథ ఉందని ఇప్పుడు అధికార రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ శాఖను రెండు ముక్కలుగా చేయడంతో ఇప్పుడు ఆ శాఖలో ఎక్కడా లేని గందరగోళం నెలకొందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒకటిగా ఉన్న మున్సిపల్ శాఖను ప్రస్తుతం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖగా ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా విభజించారు. మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో అత్యంత కీలకమైన హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వస్తాయి. దీంతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా ఈ డిపార్ట్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఇవే కాకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, హైడ్రా, రెరాతో పాటు రెరా అప్పులేట్ అథారిటీలు కూడా ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. ఇక మున్సిపల్ పరిపాలన శాఖ పరిధిలో ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఇతర అనుబంధ విభాగాలన్నీ దీని కిందకు వస్తాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మున్సిపల్ శాఖను రెండు ముక్కలు చేయడం వెనుక పక్కా ప్లాన్ ఉందనేది అధికార వర్గాలు చెబుతున్న మాట. తెలంగాణకు అత్యధిక ఆదాయం వచ్చేది రాజధాని నగరం హైదరాబాద్ నుంచి అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీతో పాటు పునర్జీవ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎలాగైనా సరే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ ప్రాజెక్టులు పూర్తి చేశామని చెబుతూ వస్తున్నారు. దీనికోసం తమకు 10 ఏళ్ల కాలం అధికారం ఇవ్వాలని కూడా పదే పదే కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అత్యంత కీలకమైన విద్యాశాఖతో పాటు విడగొట్టిన 2 మున్సిపల్ శాఖలు, కార్మిక శాఖ, ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఆయన దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆదివారం నాడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి కొత్తగా 3 మంత్రులు చేరారు. మరో 3కి ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో మంత్రులకి శాఖలు కేటాయించినా కూడా తన వద్దే అత్యంత కీలకమైన మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖను ఉంచుకునేందుకే మున్సిపల్ శాఖను 2 ముక్కలు చేశారని చెప్తున్నారు. ఇందుకు వీలుగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో కూడా. కొంతమంది మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదాయ వనరులను ఎక్కువగా తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన శాఖను అధిష్టానం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకోవడానికి అనుమతి ఇస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. మొత్తానికి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తోనే మున్సిపల్ శాఖను 2గా విడగొట్టారని కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు కూడా చెబుతున్న మాట. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.